ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 7వ వాక్యం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీకు తోడై ఉన్నాడు. నీకేం తక్కువ కాదు. నీకేమీ తక్కువ కాదు. అందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో 1వ తారీఖు ఈ మాటను అండర్లైన్ చేస్తుంది. బైబుల్ వాళ్ళకున్నారు. ఈ బైబుల్ ఒకసారి పైకి చూపించండి. బైబుల్ పైకి చూపించండి. అందరికీ ఉన్నాయి బైబుల్ తీయండి. ద్వితీయోపదేశకాండంలో 7వ వాక్యం తీసి ప్రభు మనతో ఈరోజు మాట్లాడుతున్నమాట. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నమాట. మరొకసారి అందరూ వాక్యం తీయండి. తీసిన తర్వాత మనము ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న మొదట వాగ్దానంతో కూడిన మాట. స్తోత్రం చెప్పండి. మొదట వాగ్దానంతో కూడిన మాట కనుక మరొకసారి దాన్ని రిపీట్ చేయించదు. చదవండి. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ చేతుల పనులు ఒక్కొక్కటిగా షేనాయి అరణ్యం దాటించి, షేనాయి పర్వతం దాటించి, ఎర్ర సముద్రము దాటించి, తన ప్రజలను విడిపించి 40 సంవత్సరాలు వారు పడిన బాధ, వారు ఎన్నో ఇబ్బందుల నుంచి దేవుడు వారిని విడిపించి వారి చేతి పనులను ఏం చేస్తున్నాడట? వారి చేతి పనులను ఆశీర్వదించి ఈ గొప్ప అరణ్యములో ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన వెలుగును. నీకు తోడై ఉన్నాడు. నీకేమీ తక్కువ కాదు. స్తోత్రం. కనుక వాగ్దానంతో నింపబడిన మాట మొట్టమొదటిగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అరణ్యము అనగా ఏమిటంటే లోకము. అరణ్యము అనగా లోకము. అరణ్యములో ఎన్ని చెట్లు ఉంటాయో లోకములో కూడా అన్ని రకాల వారు ప్రజలు ఉంటారు. అయితే ఈ లోకంలో బ్రతుకుతున్న మనలను ఆయన ఏం చేశాడట? జ్ఞాపకం చేసుకున్నాడట. 40 సంవత్సరాలు. నేనంటాను ఎప్పటికీ 2025 సంవత్సరానికి నువ్వెన్ని సంవత్సరాలు పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో నువ్వు బ్రతికావు నాకు తెలియదు, కానీ నీ దేవుడైన యెహోవాకు మాత్రము తెలుసు. యేసయ్యకు తెలుసు. నీ స్థితిగతులు తెలుసు. ఈ అరణ్యం అనే లోకంలో నుండి నిన్ను ఆయన రప్పించి నీ చేతి పనులను ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నీ చేతి పనులను ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. తర్వాత మాట అంటాడు. తర్వాత మాటను మనం గమనించినట్టు ఈ గొప్ప అరణ్యములో ఈ 40 సంవత్సరములు సంచరించిన తరువాత ఆయన వెలుగును ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన వెలుగును ఆయనకు తెలుసు. నువ్వు పడిన బాధలు తెలుసు. నువ్వు పడిన ఇబ్బందులు తెలుసు. గడిచిపోయిన సంవత్సరాలు ఈ లోకమనే అరణ్యములో నువ్వు పడిన ఇబ్బందులు, నువ్వు పడిన వేదన, నువ్వు పడిన కష్టాలు ప్రభువుకు తెలుసు. కానీ ఈ రోజు నుంచి ఇప్పుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు.
నీ చేతి పనులను నా దేవుడు దీవించబోతూ ఉన్నాడు, ఆశీర్వదించబోతూ ఉన్నాడు. కనుకనే తర్వాత మాటలు మనం గమనించినట్టయితే నీకు తోడై ఉన్నాడు. ఈ సంవత్సరం గడిచిన సంవత్సరాలన్నీ కూడా తోడై ఉన్నాడు. కానీ ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఏంటంటే నీ చేతి పనులను ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఈ చేతి పనులను ఆయన దీవించబోతున్నాడు. ఎందుకంటే ఇంతకు ముందు నువ్వు పడిన కష్టాలు ఆయన చూశాడు, ఇంతకు ముందు పడిన శ్రమలు చూశాడు, మీరు పడిన ఇబ్బందులు చూశారు. కనుకనే ఈ సంవత్సరం నీ చేతి పనులను ఆయన ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు, ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఈ సంవత్సరం నుండి పరిపూర్ణంగా నీ కుడి పక్కనే ఆయన తోడై ఉండి నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుకు తోడై ఉన్న దేవుడు ఈ సంవత్సరం నుండి నీకును కూడా తోడై ఉండాలని ఆయన ఒక శ్రేష్టకరమైన వాగ్దానము నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. కనుక మనం ఏ రీతిగా ఉండాలి? వాగ్దానాలు పుచ్చుకునే సమయంలోకి వచ్చాం మనం. కనుక వాగ్దానములు తీసుకుంటున్న మనము, ఇశ్రాయేలుకి దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. చాలా మంది వాగ్దానాలు కోల్పోయారు, వాగ్దానాలను విడిచిపెట్టారు, వాగ్దానాలను పాటించగా పడిపోయారు. కానీ మరికొంతమంది దేవుడిచ్చిన వాగ్దానాన్ని హృదయంలో దాచుకొని తన దేవుని మందిరములో నాటబడిన వారిగా ఫలించారు. ఈరోజు నిన్నటి ఫలించే స్థితిలో వచ్చారనుకుంటాడు ఆయన. నువ్వు బహుగా నీ చేతి పనులను గొప్ప ఇంజనీర్ జాబు కలిగిన వాడి కంటే నీ చేతి పనులను నా దేవుడు దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక ఉన్నతమైన ఆశీర్వాదము చేత నీ చేతి పనులు. చాలా మంది దిగులు ఏంటంటే పలానోళ్ళకి ఉద్యోగం ఉంది, పలానోళ్ళకి వ్యవసాయం ఉంది, మేము కూలి పని, మేము చేతుల పనే చేసుకునేది అనుకుంటున్నావు కదా. ఆ రీతిగా మనస్సులో నిన్ను నువ్వు కృంగ తీసుకుంటున్నా నీ పరిస్థితిని బట్టి. నా దేవుడు నీ చేతి పనులను ఆశీర్వదించాలని నిర్ణయించుకొని ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మొదలుకొని నీ చేతి పనులను నా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నువ్వు కష్టపడిన కష్టము వ్యర్థము కానేరదు. నువ్వు కష్టపడిన కష్టం వ్యర్థము కానేరదు. ఎప్పుడో తెలుసా, దావీదు అంటాడు, అయ్యా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. లేమనేది నాకు అసలు కనపడదు. ఈ సంవత్సరం నుంచి లేమనేది నీ ఇంటిలోనే కనపడదు, నీ బిడ్డలో కనపడదు, నీ కుటుంబంలో ఎక్కడ లేమనే పదము వినపడదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యముగా నిన్ను మార్చబోతుంది. స్తోత్రం. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎక్కడ లేమైన మాట నీ జీవితంలో వినపడకూడదా? ఈ సంవత్సరం నా ప్రభు నిన్ను బలపరచబోతున్నాడు. ఎప్పుడు నువ్వు బలపరచబడతావు? ఎప్పుడు నువ్వు లేమి చూడకుండా కలిమిలోకి నడిపించబడతావు. ఇదే పని మీద ఉన్నట్టున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు నువ్వు బలపరచబడతావు? దినవృత్తాంతములు 2వ గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 16 చదవండి. 9 చదవండి. బలపరచుటకై లోకమంతటా సంచారం చేస్తున్నది. స్తోత్రం చెప్పండి. దేవుడు నీ చేతి పనులను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఏమనేది నీకు కనపడకుండా చేయాలనుకుంటున్నాడు. అయితే నువ్వేమై ఉండాలో తెలుసా?
తెలుసా? ఇప్పుడు చదవబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? నీ దేవుడైన యెహోవా నీకు బలపరచడానికి నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. ఈ సంవత్సరం లోకమంతా ఆయన కనుదృష్టి తిరుగుతుంది. ఎవరు యథార్థవంతులుగా ఉంటారో వారిని నా దేవుడు బలపరచబోతున్నాడు. నీ ఏమిని తీసివేసి ఉన్నతమైన స్థాయిలో నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు బలపరుస్తాడైనా? యథార్థమైన హృదయము. చెప్పాలి. ఏ హృదయం కలిగితే? యథార్థమైన హృదయమును కలిగినప్పుడు ఆయన కనుదృష్టట యథార్థవంతులను బలపరచడానికి లోకమంతటా సంచారం చేస్తుందట. లోకమంతటా సంచారం చేస్తూ ఉంది. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి తారీఖులో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నీ కుటిలమైన పరిస్థితిని తీసివేసుకొని యథార్థమైన హృదయం కలిగి బ్రతికితే లేమిలో నిన్ను, కీడులోను, బలహీనతల్లోను, బాధల్లోను, ప్రతి విషయంలో వాటన్నిటి నుండి నిన్ను విడిపించి స్థిరమైన కృప చేత నిన్ను నిలబెట్టుకొని ఆయన బలపరచబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు బలపరచబడటం ఆయనకి ఇష్టం. కానీ దానికంటే ముందు నువ్వు చేయవలసింది ఏంటంటే యథార్థమైన హృదయం, యథార్థమైన ప్రవర్తనను కలిగి ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో నీ ప్రవర్తనలో మార్పు రావాలా? అతిశవర్తలు అంటాడు 3వ అధ్యాయంలో, మీరు మారు మనసు పొందుటకు తగిన ఫలము పొందునట్లుగా రావాలి. మారు మనసు నీలోకి. ఏ స్థితిలో పడిపోయావో తిరిగి నగాలి. ఎలాంటి పరిస్థితుల్లో కురిగిపోయి ఉన్నావు? దేనికని? దేవుడు ఎప్పుడు నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. ఎందుకు పడిపోయావు? ఎక్కడ పడిపోయావు? ఏమి చూపులో కురిగిపోయావో నిన్ను నువ్వు సరి చేసుకుని తిరిగి లయిస్తే, యథార్థముగా నువ్వు ప్రవర్తిస్తే, యథార్థవంతులకు నా దేవుడు ఏ మేలు చేయక మానడు. స్తోత్రం చెప్పండి. ఏ మేలు చేయక మానడు. అంత మాత్రమే కాదు, ఆయన కనుదృష్టి యథార్థవంతులు ఎక్కడున్నారా వారిని బలపరచడానికి తిరుగుతూ ఉంది ఆయన కనుదృష్టి. నేను బలపరచాలనుకుంటున్నాడు. ఆయన బలపరచాలనుకుంటున్నాడు. నీ బాధ నుంచి విడిపించాలనుకుంటున్నాడు. గడిచిన సంవత్సరంలో నువ్వు ఎలాగున్నావో ఈ సంవత్సరం అయితే పరిపూర్ణంగా నీకు నా దేవుడు తోడై ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం. పరిపూర్ణంగా నా దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. అయితే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? యథార్థమైన హృదయం. అర్థమైన హృదయం ఏంటంటే మారు మనస్సు. మారు మనస్సు. మారు మనస్సు. చదవండి అన్నమాట. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. మీరు ఫలించాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు రావాలంటే యథార్థ హృదయంలో నీకు రావాలి. యథార్థమైన హృదయం రావాలి నీలోకి. అప్పుడే నువ్వు మారు మనసు పొందుకుంటావు. అప్పుడే నువ్వు ఫలిస్తావు. అప్పుడే ఆయన నీ రెక్కల కష్టాన్ని ఆశీర్వదిస్తాడు. నీ చేతి పనులన్నిటినీ ఆశీర్వదిస్తాడు. ఇందాక మీరు చదువుకున్నారు కదా, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వాక్యం. 2వ అధ్యాయం 7వ వాక్యం. నీ చేతి పనులను అన్నిటినీ నీ దేవుడైన యెహోవా ఆశీర్వదించును. ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. దేవుడు నీ చేతి పనులన్నిటిని కూడా ఆశీర్వది కూడా తెలుసా? మారు మనసు. మారు మనసు రావాలంటే ముందు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలా. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఎక్కడ నీ దేవునికి నువ్వు లోబడి ఉంటావో, ఎక్కడ ఎరిగి నలిగిన మనసు కలిగి ఉంటావో ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉంటుందట? ఎవరి మీద ఉంటుంది? కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. 52వ కీర్తన అనుకుంటాను. కాబట్టి విరిగి నలిగిన వారినే ఆయన దృష్టిస్తూ ఉన్నాడట. ఎవరు దృష్టిస్తున్నాడు? ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుంది? ఆయన చూపు ఎవరి మీద ఉంటుంది? చూడండి. దేవా విరిగి
విరిగి నలిగిన హృదయము నీవు ఆలస్యము చేయవు. కాబట్టి భరోసా ఉంటుంది. ఆయన విరిగి నలిగిన వారిని దృష్టిస్తున్నాడట. ఆయన చూపు ఎవరి మీద ఉంటుంది? విరిగి నలిగిన వారి మీద ఉంటుంది. వారి ప్రార్థన ఆలస్యం చేయడు, వెంటనే ఆలకిస్తాడు. ఈ ప్రార్థన ఆలకిస్తే కానీ మీకు మేలు కలగదు. ఈ ప్రార్థన ఆలకిస్తే కానీ మీకు శుభం కలగదు. నా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తే లేదనే మాట నీ ఇంటిలో ఎక్కడ కనపడదు. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తే, ఆదరిస్తే నీవు ప్రతి స్థలంలో స్థిరమైన కృప చేత బలపరచబడుతూ ఉంటావు. దేవుడికి స్తోత్రం. ఆయన కలుగుస్తూ నేను చూస్తా ముందు ఒకటి నీ చేతి పనులు అనేది ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నాకు లేమి కలగదు అంటున్నాడు భక్తుడైన దావీదు. నాకు లేమి కలదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను వరుణ చేయించున్నాడు. పచ్చిక గల చోట్ల వరుణ చేయించున్నాడు. లేమి స్థితిలో నిన్ను ఉంచడు, దరిద్రత స్థితిలో నిన్ను ఉంచడు, ఎడారిలో నిన్ను ఉంచడు. ఒకవేళ ఎండిపోయిన భూముల మధ్యలో నుంచిన సారము కలిగిన వాడిగా మారుస్తాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. నీ స్థితి మొదటి కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధి పొందినట్టుగా ఆయన కుడి హస్తము ఈ కుటుంబాన్ని పట్టుకొని నడిపించింది. కనుకనే యథార్థ హృదయం మనలోకి రావాలి. ఏం రావాలి చెప్పండి? ఈ నూతన సంవత్సరంలో మనం పొందుకోవాల్సింది యథార్థ హృదయము. యథార్థ హృదయం, యథార్థ హృదయం ఎప్పుడైతే వచ్చిందో మారు మనసు వచ్చేసింది. మారు మనసు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నువ్వు ఫలిస్తావు. ఎప్పుడు ఫలిస్తావు? మారు మనసు వచ్చినప్పుడు నువ్వు ఫలిస్తావు. మారు మనసుకి తగిన బలము ఫలించదవు. నువ్వు ఫలించాలనేది దేవుని చిత్తం. ఈ నూతన సంవత్సరంలో నీ రెక్కల నీ చేతుల పనులను నా దేవుడు దీవించి నిన్ను ఫలింప చేయబోతూ ఉన్నాడు. దాంట్లో నేను కలిగి బ్రతకడానికి ఇష్టపడు. ఎందుకంటే రాత్రి చాలా సుడిపడి ఉన్నారు. భోజనం చేసి వచ్చారా? అమ్మ తిన్నారా? రాజనమ్మ తిన్నారా? దేవునికి స్తోత్రం. మొదటి తారీఖు చక్కగా భోజనం చేసిన వారిని దేవుడు దీవించుగా, టిప్పులు చేసిన వారిని ఆశీర్వదించుగా. దేవుని స్తోత్రం. ఇద్దరికి సమానం, ఎవరు బాధపడదు ఈరోజు. కనుక మరొక్క మాటను మనం తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం. రాత్రి మేము చదువుకున్నారు కదా, మొత్తం 4-5 అంశముల పైన మనం నేర్చుకున్నాం. కనుక ఈరోజు ఒక నూతనమైన కోణంలో ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 6 అధ్యాయము 40వ వాక్యం. దినవృత్తాంతములు చదవమన్నా. ఈ స్థలములో చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదువు గాక. స్తోత్రం చెప్పండి. మొదటి మాట ఏంటంటే నీ చేతి పనులను నా దేవుడి సంవత్సరం దీవించబోతున్నాడు. రెండో మాట ఏంటంటే యథార్థవంతులను బలపరచడానికి ఆయన కనుదృష్టి దేశమంతట సంచారము చేయించున్నాడు. మూడో మాట ఏంటంటే నువ్వు ఈ స్థలమందున చెయ్యు విన్నపము, విజ్ఞాపన, ప్రార్థన మీద దేవుడు కనుదృష్టి ఉంచుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ సంవత్సరం నువ్వు చేయబోతున్న ప్రతి ప్రార్థన మీద దేవుడు కనుదృష్టి ఉంటుంది. నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు దేవుడు ఇవ్వబోతున్నాడు. కింది మాట చదవండి. అక్కడే దానిని ఆలకించును గాక నా దేవా యెహోవా బలమునకు ఆధారమగు లెమ్ము ప్రవేశించుము. దేవా యెహోవా యెహోవా నీ యాజకులు రక్షణ ధరించుకుందురు గాక. స్తోత్రం. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురు గాక.
సంతోషించుదురుగాక. దేవా యెహోవా నీవు నీ చేత అభిషేకము నొందిన వానికి పరాత్మకుడివై ఉండుము. నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకము చేసుకును. స్తోత్రం చెప్పండి. ఈ స్థలం ముందు చేయబడుతున్న ప్రార్థన విజ్ఞాపన దేవుడు తప్పనిసరిగా ఆలకించబోతున్నాడు. దావీదుకి ఇచ్చిన వాగ్దానములను మన పట్ల ప్రభు నెరవేర్చబోతున్నాడు ఈ సంవత్సరము. దేవునికి స్తోత్రం. వాగ్దానం విషయంలో ఎవరు నిర్లక్ష్యం కలిగి ఉండొద్దు. దయచేసి గమనించండి. ఎవరు కూడా నిర్లక్ష్యం కలిగి ఉండొద్దు. వాగ్దానం విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఒక సులుకైన మనస్తత్వం కలిగి ప్రతి దినము వాగ్దానం నీతో ఉండాలి అంటే బైబిల్లో పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి రోజు నువ్వు లేచి ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థించిన ఎడల దావీదుకి ఇచ్చిన వాగ్దానం స్థిరమైన కృప మనలను బలపరచబోతూ ఉన్నది. ఆ వాగ్దానం మన జీవితాలలో దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. దయచేసి ఎవరు వాగ్దాన విషయంలో నిర్లక్ష్యముగా ఉండవద్దు. నీ దేవుడైన యెహోవా కనుదృష్టి నువ్వు చేయబోతున్న విజ్ఞాపన మీద ఉంచుతూ ఉన్నాడు. ఈ సంవత్సరం చేస్తున్న ప్రతి ప్రార్థన ఏ విషయంలో నువ్వు చేస్తున్నావో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించబోతూ ఉన్నాడు, ఆలకిస్తూ ఉన్నాడు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వబోతూ ఉన్నాడు. నీ వాగ్దానం బట్టి నా దేవుడు దావీదును బలపరిచినట్టుగా నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. కనుక ఎవరు నిర్లక్ష్యం కలిగి ఉండక ప్రభు సన్నిధిలో దేవా దావీదుకి ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చయ్యా. నేను చేస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీద నీ కనుదృష్టి ఉంచిన ఆయన. ఎందుకో తెలుసా? ఆయన కనుదృష్టి మనం చేస్తున్న ప్రార్థన మీద ఉంటే ఆ ప్రార్థన సఫలమైంది, ఆ ప్రార్థనకు జవాబు వచ్చింది. ఆయన నిత్యం మనం చూస్తూ ఉంటాడు కనుక, నిత్యము మనం చూస్తున్నాడు కనుక ప్రతి ప్రార్థన విజ్ఞాపనకి దేవుడు జవాబు ఇస్తాడు. కనుకనే ఈ సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన మీద దేవుడు కనుదృష్టి నిలపబోతున్నాడు. ప్రతి ప్రార్థనకు జవాబు రాబోతుంది. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్తారు. దేవునికి స్తోత్రం. కనుక వ్యర్థమైన స్థితిలో నువ్వు ఉండొచ్చు. దేవుని పట్ల నువ్వు యథార్థంగా ఉండి నమ్మకంగా ప్రార్థన చేస్తే, విజ్ఞాపన చేస్తే నీ ప్రార్థన మీద నీ కనుదృష్టి వచ్చి దావీదుకి ఇచ్చిన కృపగలిగిన వాగ్దానం నీ జీవితంలో కూడా ఈ 2025 సంవత్సరంలో నెరవేర్చబోతూ ఉన్నాడు. నీ బిడ్డల జీవితాలలో నెరవేర్చబోతున్నాడు. వాళ్ళ చదువులలో నెరవేర్చబోతున్నాడు. పిల్లల వివాహాలలో నెరవేర్చబోతున్నాడు. గర్భఫలములలో నెరవేర్చబోతున్నాడు. శాశ్వతమైన కృప చేత నిన్ను నా దేవుడు స్థిరపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వైతే ఏం చేయాలా చెప్పండి? విజ్ఞాపన. ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి నువ్వంటే విజ్ఞాపన చేయాలా, విజ్ఞాపన చేయాలి, విజ్ఞాపన ప్రార్థన చేయాలా. ఖచ్చితంగా దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. కనుదృష్టి నీ విజ్ఞాపన మీద ఉంచుతానని. దేవుడు మాట తప్పేవాడు కాదు. వాగ్దానంతో కూడిన మాట ఇది. తప్పనిసరిగా నీ పట్ల నా దేవుడు నెరవేర్చబోతున్నాడు. తప్పనిసరిగా నెరవేరుస్తాడు దేవుడు. కనుక ఎవరు మందమతతనము కలిగి ఉండొద్దు. యథార్థమైన ప్రవర్తన కలిగిన వారిని యథార్థవంతులున్న దేవుడు బలపరుస్తాడు. ఇన్ని సంవత్సరాలు ఈ బాధల్లో, శోధనలో ప్రతి విషయం కూడా ఆయన గ్రహించి ఉన్నాడు, తెలుసుకొని ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుడి సంవత్సరం నీ తోడని ఉండి నీ చేతి పనులను ఆశీర్వదించబోతున్నాడు. స్తోత్రం. మరొక మాట చెప్పుకొని మనం ముగించుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలారా, మరి ద్వితీయోపదేశకాండంలో ఎప్పుడు మనం ఆ మాట చదవకుండా ఉండలేము. చదవకుండా వచ్చే పరిణామం ఎందుకు తెలుసా? నూతన సంవత్సరం రోజున చదవలసిన ప్రాముఖ్యమైన మాట. చదువు. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. కనులు
నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరము ఆది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. స్తోత్రం. అందుకే మన దినములు తల్లి గర్భములో ఎక్కడ 139 కీర్తనలు. నేను పిండముగా ఉండగా నీ కనులు నన్ను చూసి ఉన్నది. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములు లిఖితములాయను. దేవుడు ఎప్పుడు ఆయన గ్రంథములో మన దినాలన్నీ కూడా లెక్కించాడు. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నును మనలో చూసి ఉన్నది. సంవత్సరము నుండి సంవత్సరాంతం వరకు ఆయన కను దృష్టి మన మీద ఆ సంవత్సరముల మీద ఉంచుతూ ఉన్నాడు. అందుకే ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. స్తోత్రం చెప్పండి. అందుకని ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని కష్టాలు మనకు ఎదురైనా, ఎంత మరణకరమైన పరిస్థితులు ఎదురైనా దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టలేదు. కానీ మన దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితములుగా మార్చబడి ఉన్నవి. అందుకని మనం సజీవులుగా ఉన్నాం. ఆయన చూపు సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు ఆయన కను దృష్టి మన మీద ఉంది. ఆయన చూస్తూ ఉన్నాడు కనుకని ఇంకా మనం సజీవులుగా ఉన్నాం. ఈ సంవత్సరం ఇంకా బలపరచబడేది ప్రభు చిత్తమై ఉన్నది. నీ చేతి పనులన్నీ కూడా ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రభు సన్నిధిలో నువ్వు చక్కగా నిలబడితే, వాగ్దానాలు పట్టుకుని నిలబడితే, ఇదిగో ఈ రోజు నువ్వు వాగ్దానం తీసుకోబోతున్నాడు. ఆ వాగ్దానం ప్రభు నా జీవితంలో భరించాలా, దానికి తగిన మారు మనసు నేను పొందుకుంటానయ్యా, దానికి తగిన యథార్థమైన మనసు కలిగి నేను జీవిస్తానయ్యా, యథార్థమైన ప్రవర్తన కలిగి బ్రతుకుతానయ్యా, నన్ను బలపరచు ప్రభు, నా బిడ్డలను బలపరచు ప్రభు అని నేను ప్రార్థించిన ఎడల ఈ సంవత్సరం నా దేవుడు ఈ పనులన్నిటిలో తోడుగా పడి నేను ఆశీర్వదించబోతున్నాడు. కనుకనే ప్రేమ దేవుని బిడ్డలారా, వాగ్దానం తీసుకుంటున్నా నీకు ఏమేమి ఉండగా యథార్థమైన హృదయం, ఇంకా నీ మనసులో కపటము, ద్వేషం ఏమనటానికి వీల్లేదు. కనీసం నీ నూతన సంవత్సరంలోనైనా యథార్థమైన ప్రవర్తన, మారు మనసు పొందుకో. ప్రభు కనుదృష్టి ఎప్పుడు నీ మీద ఉంచి నీ పనులన్నింటిలో నేను ఆశీర్వదిస్తాడు. కనుక ప్రభు సన్నిధిలో నువ్వు ఏమై ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఒక్కసారి నేను పరిశీలించు. చివరి మాట రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఎప్పుడు నీకు శిక్ష లేకుండా ఉంటుందో తెలుసా? అదే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం చదువు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నది. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. శరీరం ఈ సంవత్సరం నేను అంటాను, ఈ శరీరం అంటే మన శరీరాన్ని మనం ఎంత ప్రేమగా చూసుకుంటామో అదే శరీరాన్ని పరిశుద్ధముగా మలుచుకున్నట్లయితే ఏ అపాయము రాకుండా నీ గుడారమున దేవుని ఖడ్గదూత నీ చుట్టూ కాపుదలుండి రక్షించింది. నీ శరీరాన్ని పరిశుద్ధపరుచుకో. దానియేలు తన శరీర విషయంలో తినే ఆహార విషయంలో కూడా పరిశుద్ధంగా ఉంచుకున్నాడు. ఏదైనా తట్టుకుంటారు కానీ తినే తిండి విషయంలో మాత్రం తట్టుకోలేము. ఒక్కొక్కసారి మనం అంటాం, ఏమన్నా తెలుసా, ఇలాంటి జాగ్రత్తగా ఆ దినాన్ని మనం తినకపోతే మన దినానికి ఎవరు తింటారే, మంచిదమ్మా చేసిన పద్ధతి, నీ మాట చాలా మంచిది. దినం ఎవరు చేస్తారు? దినం ఎవరు చేస్తారు?
చెప్పండి. లోకస్తులు చేస్తారు. నువ్వు ఒక ప్రత్యేకత క్రీస్తు యేసునందున్నావు. ఏ శిక్ష నీ మీద రాకుండా ఉండాలంటే నువ్వు లోక పద్ధతులు అరణ్యంలో వెళ్ళిపోకూడదు. నీ కొరకు స్థలాన్ని ఏర్పాటు చేశాడు. నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా తప్పనిచ్చి తండ్రి యొక్కకు ఎవడో రాడని వాగ్దానం చేసిన వాడు ఒకే ఒకడు, నజరేయుడైన యేసుక్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఆయన మార్గములో నువ్వు ఉన్న మార్పు చెందాలిగా. మారు మనసుకు తగిన ఫలము నువ్వు పొందాలి. దాన్ని కాస్త దినముగా కాకుండా ఆ రోజు నువ్వు భోజనాలు ఎట్లా ఏర్పాటు చేస్తావుగా, సమాధి యొద్దకు పోయేది, ఆ పిండం తీసుకుపోయి పెట్టేదే, సమాధి యొద్దకు పెట్టేదే దినము అంటే లోకస్తులు చేసేది. మరి నువ్వేం చేయాలో తెలుసా? భోజనాలు అందరిలాగా భోజనాలు చేయొచ్చు, అందరికి కార్డు ఇచ్చి పిలుచుకోవచ్చు, స్తుతి కూడికని ఏర్పాటు చేసుకొని సమాధి దగ్గరికి వెళ్ళిపోకుండా వాక్య కార్యక్రమం ఆ రోజు మంచిగా పెట్టేసుకొని భోజనాలు ఏర్పాటు చేసుకొని చుట్టమందులు తెచ్చుకొని వాక్యం చెప్పి వాక్యానుసారంగా ప్రార్థన చేసి తన ఆత్మ ప్రభా ఈ సన్నిధి తీర్చుకోమని ప్రార్థన చేసి వాక్యం చెప్పి తన ఆత్మ కొరకు ప్రార్థన చేసి అప్పుడు కలిసి భోజనం సేవకులు సేవకురాలు అందరూ భోజనం చేస్తారు. అది పరిశుద్ధమైన మార్గం. ఇది క్రీస్తు యేసు మార్గము. దేవునికి స్తోత్రం. ఏమన్నా దానికి పెద్ద తేడా ఏమి లేదు. అవి ఒక్కటే చేయొద్దని నేను చెప్పేది. ఎందుకు తెలుసా? మన ఆత్మలో అగ్ని గుణము కాలిపోవద్దని ఒక తపనతో చెబుతున్నాను. తప్పనిచ్చి నాకు ఆశ ఉండదు మీతో పాటు కలిసి తినాలని. పెద్ద పెద్ద మాటలు మాట్లాడమాటలు తెలిసి తెలియక వాక్యం తెలియకుండా వాళ్ళ ధనాలు తినకపోతే మన ధనాలు నువ్వు చచ్చిపోయి నువ్వు చూస్తున్నావా? ఈ ధనానికి ఎవరు తింటాను చెప్పక మాట తప్పు కదా. దాన్ని షాపును అడిగి అసలు అయ్యా ఎట్లా చేస్తే మంచిది? భోజనాలు అన్ని కార్యక్రమాలు కరెక్టే అండ్ మా పూర్వీకులు కానించి ఎట్లా జరుగుతుందని అంటే పూర్వీకులు ఒకడు 10 మంది చేసుకుంటావా? ఎవరు? సొలొమోను ఏం చేశాడు? 7 మంది చేసుకున్నాడు. మోసే ఎంతమంది చేసుకున్నాడు? అక్కడ కృషి చేసేస్తున్నాడు చేసుకున్నాడు. అబ్రహాము అప్పటి వాళ్ళు దీవించబడాలి. ఎంతమంది చేసుకున్నా? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష ఇది లేకుండా ఉంటానికి కారణం ఏం తెలుసా? నువ్వు మోహపు చూపుతో ఒక స్త్రీని చూసినా అప్పుడే నువ్వు వ్యభిచారంతో పట్టబడిన వాడు అవుతావు. మోహపు చూపు అబ్బా భలే ఉండాలంటే చాలు నువ్వు పాపం చేసినట్టే. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష లేకుండా ఉండాలంటే ఈ మనస్సు నిన్ను రాకూడదు. పాత నిబంధన ఒక ఆయుధం అయితే కొత్త నిబంధన 2 అంచులు కలిగిన ఖడ్గం. స్తోత్రం చెప్పు. 2 అంచులు కలిగిన ఖడ్గం చూసుకోవాలి వాక్యం. పాత నిబంధన ఒకటే కత్తి ఒకవైపునే, కానీ కొత్త నిబంధన 2 అంచులు కలిగిన ఖడ్గం. అది నీ మూలగల ఉన్న పాపాన్ని కూడా బయటికి తీసి కట్ చేసి దూరపరిచి నేను పవిత్రంగా మార్చి ఆయన రాజ్యములకు చేర్చుకునేదే పరిశుద్ధమైన వాక్యం. దేవునికి స్తోత్రం. అందుకంటున్నాడు తెలిసి వాక్యం తెలియక అలా మాట్లాడమాకండి. ఎవరు కూడా దయచేసి నూతన సంవత్సరంలో దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. నీ చేతి పనులను నా దేవుడు ఆశీర్వదించాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు తెలిసి మాట్లాడా, అది ఎవరు మాట్లాడా? తెలిసి మాట్లాడా, తెలియక మాట్లాడావు. తెలుసుకో, దేవుడు వాక్యం తెలుసుకో. వారి భయకి అద్దుకొని సచ్చిన వారికి పరిమాసం అర్పించిన పరిమాసం తిని ఆయనకు కోపము పుట్టించింది. అందుకే వారిలో తెగులు వచ్చారు. ఎక్కడ 140 కీర్తన 28వ వాక్యం చదువుకో. లేదా బయలుదేరిన హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించి తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించి. తెగులు ఎందుకు వచ్చిందంటే వాళ్ళలో ఇశ్రాయేలులు దేవుని కోపం పుట్టించారంట. దేన్ని పుట్టించారు? మన్నాన్ని దినాలు చేసి కోపం పుట్టించారు. స్తోత్రం చెప్పండి. కర్తలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం.
మీరు దినములను, మాసములను, సంవత్సరములను, ఉత్సవ కాలములను పాటించుచున్నారు. కాగా మీ విషయమై నేను పడిన కష్టం ఎంతమై పోవునని భయపడిపోతున్నానంట అపోస్తలుడైన పౌలు. దినములను పాటిస్తున్నారు, మాసాలను పాటిస్తున్నారు, ఉత్సవ కాలను పాటిస్తున్నారు, ఇంకా సంవత్సర కాలను పాటిస్తున్నారు. సంవత్సరాలు చనిపోయిన వాడి ఆత్మ ఎప్పుడో ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళాలకు తీసుకెళ్ళిపోతుంది. పరలోకానికి డైరెక్ట్గా పాతాళాలకు పరలోకానికి వెళ్ళిపోతుంది. తెలిసి తెలుగున్న వాక్యం నేను మాట చెప్పాలంటే ఎక్కడ చెప్పండి, అది కరెక్ట్ కాదు కదా. దయచేసి దానియేలు కూడా ఏం చేసింది తెలుసా? తన శరీరాన్ని కాపాడుకోవడానికి కనీసం ఆహార విషయంలో కూడా పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. అందుకే దానియేలు దేవుడు ఏం చేశాడు తెలుసా? దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం ఉద్దేశించి కాకుండానట్లు రాజు ఏం చేశాడంటే శద్రకు, మిషకు, అబేద్నెగో, దానియేలుని బబులోను దేశానికి దాదాపు 500 మందిని యవనస్తులు కొనిపోయారు, తీసుకుని అక్కడ రాజభోజనం. వాళ్ళకి యుద్ధానికి అవసరం రాజభోజనం, రాజు తాగుతున్న పానీయం ద్రాక్ష రసం ఇచ్చాడు. అయితే అక్కడ ఒక స్వర్ణను ఏర్పాటు చేశాడు అందరికి భోజనాల గురించి. ప్రతిదినం రాజు భోజనం మాంసాహారం. వీళ్ళు బతికాడుతున్నారు, బాబు త్వరగా భోజనం పెట్టాడు. ఆ రాజు తినే భోజనం మాకు ఎందుకో తెలుసా? మా శరీరము అపవిత్రత కాకూడదు. రాజు తినే భోజనం తిని మా శరీరాన్ని అపవిత్రంగా మార్చుకోకూడదు. ఎందుకంటే మేము ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. మేము ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఎట్లా పడితే అట్లా తింటాను కదా నేను ఏర్పాటు చేసుకుంది. అనేది ఎట్లా అవుతుందంటే నేను పుట్టకపోతే నువ్వు ఎవరు చేసుకుంటావు అన్నట్టు. కనుక రాజు పూజలు తినడానికి కూడా దానియేలు ఆధారాలు ఎన్నో ఉన్నాయి. సంవత్సరాలు పాటిస్తున్నారు. అయ్యా మీరు లోకస్తులు పాటిస్తున్నారు, మీకు పాటిస్తున్నారు. ఉత్సవ కాలాలు తిరణాలకు వెళ్ళి అటమనే గడ్డి కొను కూర్చుని తిరుగుకుంటున్నారు. తిరణాలలో పప్పు చక్రాలు అయ్యాలి పలహారాలని ఒకటి ఇస్తుంది. స్తోత్రం చెప్పండి. మీరు ఒక మాట అంటారు, అయ్యా అన్నిలు ఎలా మారుతారు? మనం ఆ దగ్గర తినకపోతే ఎలా మారుతారు అంటే వాళ్ళు ప్రేమ పూర్వకంగా పిలిచినప్పుడు పెట్టుకుని చేయండి, తప్పు లేదు. కానీ వాళ్ళు ఏదైనా లోక సంబంధమైన పరిస్థితుల్లో ప్రార్థన చేసుకుంటే ఎందుకు తినకూడదంటే మనం ఇష్టంలో ఉన్నాం. ఇంకో మాట చెప్పనా, లోకస్తులు మానేసుకున్నప్పుడు మాసం ఇంటి గురించి పెట్టి తింటారేవా? తింటారా? భవాన్ని మానేసుకుంటారు, అయ్యప్ప మానేసుకుంటారు. ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి దేవుడు వాళ్ళది. మనం అంటానికి అధికారం మనకు లేదు. వాళ్ళ తెలిసి అయ్యా మీకు ఒక ఇంటి ఏర్పాటు చేసాము, చేపల పులుసు, మటన్ ఫ్రై, చికెన్ కర్రీ, గారెలు పడిపో చేసుకుంటారు కదా. ఎవరైనా తింటారా? వాళ్ళు ఏమంటారండి? మేము నెక్స్ట్ లో ఉన్నాం. ఎన్ని రోజులు? 21 రోజులు, 40 రోజులు, 30 రోజులు ఉంటారు. 30 రోజులు 40 రోజులకి నీ కంపెనీలు ఉంటే పరిశుద్ధుడు, నిత్యం ఆరాధనకి యోగుడు, భూమి ఆకాశం కడగ చేసిన వాడు. ఆయన నిష్ట మనకు 40 రోజులు కాదు, 30 రోజులు కాదు, 25 రోజులు కాదు. శాశ్వతమైన కృప మన గర్భంలో ఉన్నప్పుడు, మన బిడ్డలో ఉన్నప్పుడే ఆయన కరులు మనం చూసి ఉన్నాయి. సముద్రం నుంచి సముద్రాంత వరకు ఆయన కరుదృష్టి మన మీద ఉన్నది. యథార్థవంతులను బలపరచడానికి, దేశమంతటాన్ని కనుదృష్టి సంచారం చేస్తుంది. మనం ఎంత దిశలో ఉండాలా? ఒక్కసారి దీక్ష తీసుకున్నామంటే, ఒకసారి బాప్తిసం పొందుకున్నామంటే, ఆ బాప్తిసం అప్పటి వరకు తెలుసా? నువ్వు సచ్చేంత వరకు, యేసయ్య వచ్చేంత వరకు తప్పకుండా నువ్వు మరణించిపోయేంత వరకు, యేసయ్య వచ్చేంత వరకు ఏది ఉండాలో జరిగినాయి. అయితే
ఇస్తా. నువ్వెలా తింటావు చెప్పండి. అలాంటప్పుడు మీరు ఒక పని చేయాలా? అంటే మీరు ఇష్టంలో ఉన్నప్పుడు మానేసుకున్నప్పుడు రాండి, మేము కోసి పెడతాం, మేము చేపలు తింటాం, మేము మాంసం తింటాం మేము అని అంటే వాళ్ళు వస్తారంటారా? రాదు కదా. మాకు ఈ లాజిక్ దగ్గరికి ఏమంటాం అంటే మనం వాళ్ళు ఎక్కడ మారుతారంటే వాళ్ళు తింటేనే మారుతారా? ఆ దెయ్యాలు నువ్వు తెచ్చుకుంటేనే మారుతారా? స్తోత్రం చెప్పండి. వాళ్ళు పిలిస్తే ఒక మనిషి ప్రేమించాలి కనుక మామూలుగా ఏదన్నా మంచి భోజనం ఏర్పాటు చేసి పోయి తినండి, తప్పులేదు, అన్యులైన ప్రార్థన చేసుకుని తినండి. కానీ మరి వేరే అర్పించిన వాటిని తీసుకొచ్చి పెట్టుకో మనమన్నా తినడానికి అవకాశం. మనం నెక్స్ట్లో ఉన్నాం. పలహారమే తినడానికి అవకాశం లేదు. అందుకని దానిలో తన శరీరాన్ని అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలేదు. ఈ నూతన సంవత్సరం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ శరీరాన్ని రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం రాయబడింది కదా, సహోదరులారా మీ శరీరము సజీవ యాగముగా, మీ శరీరము పరిశుద్ధము దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుని. ఎవరికి సమర్పించుకోవాలి నువ్వు? లోకంలో ఉన్న వాడిగా లేకపోతే యేసయ్యకా? ఆయనకు మీ శరీరాన్ని సమర్పించుకొని పరిశుద్ధంగా కాపాడుకోండి. తినే తిరిగి విషయాలు కూడా జాగ్రత్త చూసుకోమని ప్రభు చెప్తున్నాడు. అయ్యా దానియేలు, బాబు దానియేలు, ఓ రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్నవాడా, అయినా నీ పవిత్రతను కాపాడుకొని రాజు భోజనం కూడా తినకుండా నిన్ను కాపాడుకున్నావు కదా, మరి ఏంటైనా నీకు లాభం అంటే సింహాల గృహంలో వేసిన దేవుని దూత వచ్చి తన యథార్థతను బట్టి సింహాల నోటను మూయించి ఆయన రక్షించింది. ఇది సారదా? స్తోత్రం చెప్పు. తన పవిత్రుడుగా ఉన్నాడు కనుక తన యథార్థతను బట్టి అతను బలపరిచాడు. సింహాల నోట్లో పడకుండా ఆయన కాపాడాడు. నీ మరణధనం వందున చేసే ఈ భక్తి నీ మరణధనం వందున నిన్ను రక్షణలోకి నడిపించింది. చచ్చిన తర్వాత దేవుడు రాజ్యంలో శాతం మన వాస్తవం. స్తోత్రం చెప్పు. చచ్చిన వెంటనే పరదృష్టిలోకి వెళ్ళిపోతాం, పాతాళానికి వెళ్ళాం. కాస్త నూతన సంవత్సరంలో తెలుసుకోవాల్సిన పద్ధతి తెలుసుకోలేకపోతే భయంకరమైన పరిస్థితుల్లో పడిపోతుంది. నీవు నీ కుటుంబం నువ్వు చేసిందే నీ పిల్లలు కూడా చూసి అదే చేస్తారు. అదేమంటావు? ఆడవాటారు అవమానం చేశారు కదా, నువ్వేమంటున్నావు? మా పూర్వీకుల నుంచి నడుస్తుందండి. ఈ విషయాలు చెప్పి 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 దేవుడి చేతులు తప్పిస్తున్నావు. పైగా దీని కామెంట్లు కొంతమంది తిట్టడం, నువ్వు తిడితేనే పడతా. కానీ ఒకప్పటికి నీ బ్రతికి ఏమైపోతుందో తెలుసా? అగ్నికుండా పాలైపోతుంది. దేవునికి వ్యతిరేకంగా నువ్వు లెగిస్తే దేవుడు ఒక్కడు. సరి చేసుకో. ఈ నూతన సంవత్సరం రోజున దేవుడు నీ చేతితో నన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ గడిపే స్థితిలో ఉండదు. నువ్వు ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఈ సంవత్సరం కాపాడుకో. ప్రతి స్థలంలో నేను బలపరచబోతున్నాడు. ప్రతి స్థలంలో, ప్రతి పనిలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ చేతి పనిలో నా దేవుడు నేను దీవించి బలపరచబోతున్నాడు. పరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుకనే శరీర విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తమతో మామూలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, డిబేట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాక్యములను చూసుకొని ఆ ప్రకారం నడిస్తే ఈ సంవత్సరం నా దేవుని చేతులు ఒక మొత్తం అనేది వెలిగిపోతున్నావు. దేవుని స్తోత్రం. నిన్ను వెలిగించబోతున్నాడు ఆయన, నిన్ను వెలిగిస్తాడు ఆయన. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము లేమి కనపడదానికి దావీదు అన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను కరుణ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు చేత తెచ్చుతున్నాడు. నీతి మార్గంలో నడిపి నీతి మార్గం ఈ సంవత్సరం నీతి మార్గంలో నడిపించబడాలా?
అప్పుడు ఏం జరిగిందో తెలుసా? తర్వాత మార్చదు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను. స్తోత్రం. దావీదు మహారాజు అంటున్నాడు, బాబు నేను ఎప్పుడు భయపడను. గాఢాంధకారం అంటే చీకటి కోణలో భయంకరమైన లోయలో నేను వెళ్ళిపోయినా అక్కడ కూడా భయపడను. ఎందుకో తెలుసా? అక్కడ సూర్యుడు ఎక్కడ, చంద్రుడు ఎక్కడ, నా దేవుడి నాకు ఎరుగైకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రేమ దేవుడు వెళ్ళారా, లేని సంవత్సరం చూడదు. నీ చేతుల కష్టాన్ని నా దేవుడు ఆస్వాదించబోతున్నాడు. వాగ్దానము చేతపట్టుకొని ప్రతిదినము ప్రార్థించి, సోమలెక్క ఉండక ప్రతిదినము ప్రార్థించి ఒక మాట నేను ముగిస్తాను. దావీదుకి ఇచ్చిన వాగ్దానం అన్నాడు కదా దేవుడు. దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఏంటో వాగ్దానం తెలుసా? తన అన్నలందరూ మంచి ఉద్యోగం చేస్తున్నారు. ఎక్కడ సౌలు అనే రాజు దగ్గర మంచి శాలరీస్. తన అన్నలందరూ కూడా ఆయన సైన్యంలో పనిచేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, మంచి శాలరీస్ వస్తుంది. కానీ దావీదుకి ఏ శాలరీ లేదు. తన తల్లిదండ్రులు కలిగి ఉన్న కొన్ని గొర్రెలు, రే నువ్వు దేనికి పనికి రావరా, ఈ గొర్రెలు కాసుకొని బతకమని చెప్పారు. కానీ గొర్రెల కాస్తూ కూడా యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు కనుక తగిన సమయం అంతా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక్క మారుగా ఎవరైతే తన అన్నదమ్ములు ఏం చేశారు, అరే మేము ఉద్యోగం చేస్తున్నావు నా దగ్గర, అరే పెద్దగా బ్రతుకుతున్నావు, నువ్వు గొర్రెల కాసు పడుతున్నావు కానీ పని అనేవాళ్ళు ఒక్కసారిగా యథార్థవంతుడిగా ఉన్న దావీదును వాగ్దానం ఏం చేశాడో తెలుసా? రాజుగా మార్చుకున్నాడు. చదువయ్యా. యెహోవా దేవునికి స్తోత్రం. ఎస్ఐ కన్యమండగురు కుమారులలో అభిషేకించడానికి వెళ్ళినప్పుడు, రాజుకు అభిషేకించడానికి వెళ్ళినప్పుడు కాబట్టి ఎలియాబు వీళ్ళందరూ కూడా తన తమ్ముడందరూ కూడా 7 తీసుకొచ్చారు. 7 ఎవరు కూడా కాదు, ఇలా 5 రూపాయలు నేను ప్రేమించలేదు, హృదయాన్ని నేను చూస్తున్నాను అంటున్నాడు యేసయ్య. దావీదు పిలవగాడు, ఇదిగో ఇతడేను, ఎవరైనా దావీదు గొర్రెలు కాసేవాడు, ఇతడే నాకు ఇష్టానుసారమైన నా హృదయానుసారుడు. స్తోత్రం చెప్పండి. నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాళ్ళని అభిషేకించు. వాళ్ళందరి ముందు, ఊరు వాళ్ళ ముందు, పెద్దల ముందు ఎక్కడ అవమానం పొందాడో అక్కడే తల వెతుకున్నట్టుగా దావీదును నిలబెట్టుకుని రాజుగా వాడుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నారు తెలుసా? యథార్థవంతులను నా దేవుడు ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఈ సంవత్సరము నీ బిడ్డల పనులలో, ఉద్యోగాలలో, వ్యాపారంలో, చేతి పనుల్లో, చదువులో నువ్వు బలపరచబడాలి. నా దేవుడు దీవెన ఆశీర్వాదం నిండైనప్పుడు నీ మీదకి వచ్చును కాక. తలవంచని ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా, యథార్థమైన ఉద్యోగం కలిగిన దావీదును ఒక్కసారిగా రాజుగా అభిషేకించబయ్యా. ఉన్న వాళ్ళందరూ తనకు పని వాళ్ళగా మార్చబడ్డారయ్యా. మేము ఊహించలేని, మా ఊహకు అందని కార్యములు చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి. అసాధ్యమైనది లేదు నాయన, అసాధ్యమైనది లేదు ప్రభువా. నీకు సహాధ్యమని దేవా, ఈరోజు యథార్థంగా మార్చబడతాను దేవుడు. నీ చేతి పనులను నియమించబడుతున్నాడు, నీ వ్యాపారాన్ని అభివృద్ధి పరచబడబోతున్నాడు. ఇదిగో నీ వాహనాలు రాకపోకలు యందు యెహోవా దూత కాపుదల నుండి నేను రక్షించబోతున్నాను. వాటికి కట్టబోతున్న ప్రతి ఒక్కరు కూడా యేసు నామమున కట్టబడును గాక. అంతకంతకు వాహనాలు పొందుదురు గాక. అంటే కృపా భాగ్యము
కలుగ చేయను గాక. నీ ఉద్యోగంలో నా దేవుడు ప్రమోషన్తో నిన్ను అభిషేకించబోతూ ఉన్నాడు. నీ వ్యాపారాన్ని నూరంతలుగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నీ వ్యవసాయాన్ని నూరంతలుగా పనింప చేయబోతూ ఉన్నాడు. నువ్వు తప్పనిసరిగా దేవుని సన్నిధిలో మారు మనసు పొందుకొని సంవత్సరము యథార్థమైన హృదయం కలిగి ఉంటే ఈ దీవెనలన్నీ నీ మీదకి రాబోతున్నాయి. పరిశుద్ధమైన తండ్రి మీ కొందరు స్తోత్రాలు ప్రభువా. వాగ్దానం తీసుకోబోతున్న మేము ఆ దావీదు వాగ్దానం మేమును పొందుకున్నట్లుగా సహాయం చేయండి. వాగ్దానం ఎత్తుకట్టి ప్రార్థన చేసే మనసుకి విడుదల కొందరు కనుకరించండి. వ్యర్థమైన స్థితిలో ఎవరు ఉండదు ప్రభువా. వాక్యం మానవం చెప్పుకొని ఇది ప్రతి సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం ఒక నూతనమైన మార్పు చెందును గాక. పాత్రము పొందుదురు గాక. క్రీస్తు యేసునందున వారికి శిక్ష లేకుండా పోవుడు గాక. నిశ్చయముగా ఫలించుదురు గాక. యేసు నామమున చేతులకు అప్పగించుకొని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.